సిలువ మనకు విలువ. ఎందుకు విలువైంది? అంతకుముందు సిలువకి విలువ ఉందా? విలువ లేదు. సిలువను చూసి చాలామంది భయపడేవారు. సిలువ మరణము, మరణశిక్ష సిలువ పైన అంటే చాలామందికి పిల్లారా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ఆ సిలువ ఒక శాపగ్రస్తమైన వ్యక్తులకేసే శిక్ష. ఆ సిలువపై మరణించిన వ్యక్తికి ఏమాత్రం విలువ ఉండేది కాదు. అంటే చనిపోయిన తర్వాత అరే చనిపోయాడురా, ఇతను మంచోడురా అని కొంచెం విలువ వస్తుంది. అతను ఎలాగంటే బతకనే కానీ మరణము కొంతమందికి కొంత సానుభూతి తీసుకొస్తుంది, కొంత విలువను తీసుకొస్తుంది. కానీ ఈ సిలువ పైన మరణించిన వ్యక్తికి సానుభూతి రాదు, ఆ వ్యక్తికి ఎలాంటి విలువ రాదు. కానీ అలాంటి సిలువ విషయంలో యేసు ప్రభువారు ఆ సిలువపై తన ప్రాణం పెట్టిన తరువాత ఆ సిలువకి చాలా విలువ ఇచ్చింది. అందుకనే చూడండి, ఆ సిలువ అనేది మనకు విలువైంది. ఎందుకు విలువైందో 2 విషయాలు చెప్పాను మీకు నేను. గత వారం 2 విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు మనకు అది విలువైందంటే ఆ సిలువలో ఉండి దేవుడు ఏం చేశాడు? తన ప్రేమను మనకు కనపరిచాడు. సిలువలో అంటే భూమికి ఆకాశానికి మధ్యన ఆయన వేలాడుతుండగా కూడా అప్పటికే ఆయన యొక్క శరీరం అంతా కూడా ఒక ఎగసాదారుడు ఆ ఇత్తనాలు వేసేటప్పుడు భూమిని ఎలా దున్నుతాడో, ఎలా మెత్తన చేయబడుతుందో అలాగా తన శరీరం అంతా కూడా దున్నబడింది. కొరడాలతో కొట్టి ఆయన బహుగా హింసించారు, పిడుకులు గుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు. చూడండి, తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చూడండి ప్రేమగా మాట్లాడలేరు, ప్రేమించలేరు కూడా. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఉండి కూడా చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రేమని వెల్లడపరుస్తున్నాడు. ఎందుకు తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడంటే ఒక పాపిగా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. మనుషులకు ఇష్టమేమో, పక్కోడు పాడైపోతే భలే పాడైపోయాడు అని సంతోషిస్తామేమో, కానీ దేవుని యొక్క మనసు అలాంటిది కాదు. అందుకనే పాపి ఎడల దేవుడు తన ప్రేమను కనపరిచాడు. ఆయన ప్రేమ ఎలాంటిదని చెప్పాను నేను, శాశ్వతమైన ప్రేమ. మనుషులు చూపించే ప్రేమ కాదు అది. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. మనుషుల ప్రేమ అందమున్నంతసేపు నిన్ను ప్రేమిస్తాడు. లేక మానవుడి ప్రేమ ఇలాంటిదంటే నీ దగ్గర డబ్బున్నంతసేపు నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర ఆస్తి ఉంటే ప్రేమిస్తారు, అధికారం ఉంటే నిన్ను ప్రేమిస్తారు. కానీ నీ అందము పోయినా, నీ యొక్క డబ్బు పోయినా, నీ అధికారం పోయినా నిన్నెవ్వరు ప్రేమించరు. కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు, శాశ్వతమైన ప్రేమ అయింది. ఆయన నీవు తల్లి గర్భములో ఉండగా, పిండముగా ఉండగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. భూమి మీద నువ్వు వచ్చి జీవించినంత కాలం ఆయన ప్రేమ నీతోనే ఉంటుంది. నువ్వు తిరిగి దేవుని రాజ్యం చేరేంత వరకు కూడా ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు అని మనం విన్నాం. అంతేకాదు ఆ ప్రేమ ఏం చేసిందంట? మనల్ని బ్రతికించింది. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన ప్రేమ మనల్ని ఏం చేసింది? బ్రతికించింది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. కానీ ఆయన ప్రేమ ఏం చేసిందంటే మనల్ని బ్రతికించింది. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. లోకములో ఉన్న ప్రేమ కంటే
దేవుని ప్రేమ గొప్పది. దేవుని ప్రేమ రుచి చూసిన వాడు లోక సంబంధమైన ప్రేమలకు ఎక్కడ కూడా చూడండి ఆ వ్యక్తి ఆసక్తిని చూపించలేడు. మూడవదిగా మనం గమనిస్తే చూడండి, దేవుని ప్రేమ ఏం చేసింది? దేవుని రాజ్య వారసులుగా మనల్ని చేసింది. దేవుని ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి కనబరిచాడు అంటే ఆయన సిలువపై ఉండి ఆ ప్రేమను మనందరికీ కనపరిచారు. ఇది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ లాంటిది కాదు, అన్నాదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కాదు, అక్కాజెల్లు మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కూడా కాదు. ఈ ప్రేమ చూడండి స్వార్థము లేనిదండి, బదులు ఆశించేది ఏమాత్రం కాదు. దేవుని ప్రేమ మనము యోగ్యులమనో లేక మనలో ఏదైనా మంచి ఉన్నదనో కాదు దేవుడు ప్రేమించింది. మంచి వ్యక్తుల్ని ఎవరైనా ప్రేమిస్తారండి, కానీ ఏ మంచి లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు అని పిల్లారా మనము మొదటి విషయాన్ని మనము చూసాము. రెండవ విషయాన్ని పిల్లారా మనము ఏం ధ్యానించాము? రెండోది, ఆ సిలువ ద్వారా మనకేం దొరికిందంట? పాప క్షమాపణ దొరికింది. అంటే పాప క్షమాపణ పొందాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. చూడండి, ఆ సిలువలో ఆ మాట గనక పలకకపోతే మనకు క్షమాపణ లేదు. దేవుని యొక్క క్షమాపణ చూడండి చాలా విలువైందండి. అందుకనే రండి ఒక 4 విధములుగా దేవుడు మనల్ని క్షమించాడు. వాటిని చెప్పి నేను 3వ విషయంలోనికి వెళ్తాను. రండి దేవుడు ఎలా మనల్ని క్షమించాడనే విషయంలో చూద్దాం. రండి దేవుడు పిల్లారా మనల్ని ఎలా క్షమించాడో చూద్దాం. అందుకు మనము ఒకసారి ఈ మాట చదువుదాం. ఈ మాట చదివిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 23:34 చదువుదామా? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఈకో ఉన్న చూడాలి, వాళ్ళ మైక్ చదివే మైక్ ఈకో ఉంది. అందుకని పిల్లారా యేసుక్రీస్తు క్షమాపణ ఎలాంటిదో ఒక 4 సందర్భాలు చూపిస్తాను. అందులో మొదటి చూద్దాం రండి. మొదటిగా దేవుడు మనల్ని ఎలా క్షమించాడో చూద్దాం. దానియేలు గ్రంథంలోనికి వద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిద్దాం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఈ మాట అండర్లైన్ చేయండి, ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని దేవుడు పలికిన ఆ మాటలో ఉన్నంటే ఉద్దేశం ఏంటంటే ఆయన ఎలా మనల్ని క్షమించాడంటే కృపతో క్షమించాడు. రాసుకోండి ఈ మాట పిల్లారా. దేవుడు మనల్ని ఎలా క్షమించాడంటే తన కృపతో మనల్ని క్షమించాడు. అందుకనే ఆ కృప ఎంత విలువైనదో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారి మాట చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను. మరియు చూడండి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఆగుదాం. పౌలు గారు ఏమంటున్నాడో నేనేమై ఉన్నానో చూడండి ఆయన కృప వలనే. అప్పుడు చదువుదాం. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనని ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఈరోజు నేను ఇలాగా దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించగలుగుతున్నాను అంటే
అది నా వల్ల నేను చదువుకున్నంటి చదువు వలనో, నాకున్నంటి చూడండి పేరు ప్రఖ్యాతుల వలనో, నాకున్నంటి ఆస్తిపాస్తుల వలనో, నాకున్నంటి జ్ఞానము వలనో, నాకున్నంటి బుద్ధి బలము చేతనో కాదు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది అనుకుంటున్నారు నాకున్నంటి తెలివితేటల వల్లనే నేను ఇంత గొప్పవాడినయ్యాను, నాకున్నంటి బుద్ధి బలము చేతను, నాకున్నంటి పేరు ప్రఖ్యాతుల చేతను, నాకున్నంటి చూడండి డిగ్రీల వలనో నేను గొప్పవాడునైతున్నానని చాలామంది తలయిస్తారు. పౌలు గారుకున్నంటి చూడండి డిగ్రీలు మన ఎవరికి లేవండి. పౌలు గారుకున్నంటి తెలివితేటలు మన ఎవరికి లేదు. పౌలు గారుకున్నంటి అందము కానీ చూడండి, పౌలు గారుకున్నంటి పేరు ప్రఖ్యాతులు కానీ చూడండి, ధనము కానీ మన ఎవ్వరికి లేదండి. అయినా పౌలు నేను చదువును బట్టో, నాకున్న డిగ్రీలను బట్టో, నాకున్నంటి బుద్ధి బలము చేతను, నాకున్నంటి పేరు ప్రఖ్యాతుల చేతను, నాకున్నంటి ఇగో వ్యాపారము వలన, ఈ యొక్క సంపాదన వలన నేను ఈ పనులన్నీ చేస్తున్నానని చెప్పలేదు ఆయన. అక్కడ వాటన్నిటినీ పెంటగా ఎంచుకున్నాడు. పిల్లలు చూడండి, ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, హానికారుడిని, అయితే అప్పుడు తెలియక చేసి తిని కనుకనే దేవుడు ఏం చేశాడు, నన్ను కనికరించాడు, దేవుడు నన్ను క్షమించాడు. ఎలా క్షమించాడు దేవుడు నన్నంటే, ఆయన కృపచేతనే, ఆయన కృపచేతనే నన్ను క్షమించాడు. ఆ కృపే లేకపోతే, ఆ కృపా క్షమాపణే లేకపోతే ఈరోజు నాకు ఈ జీవితం ఉండేది కాదు అంటున్నాడు ఆయన. నేను హింసకుడిని, దూషకుడినిగా, హానికరునిగానే బ్రతికి జీవించి నేను నరకానికి పాత్రుడైపోయేవాడిని. కానీ దేవుని యొక్క కృపా క్షమాపణ ద్వారా, ఆ కృప వలనే నేను రక్షించబడ్డాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే నేను ఏమై ఉన్నానన్నాడు ఆయన. అంటే ఏ విషయంలోనైనా సరే దేవుని కృప వలనే నేను నిలబడుతున్నానన్నాడు. అందుకనే ఆ కృప కొరకు ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక దగ్గరికి రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని ఈ మాట అండర్లైన్ చేయండి, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. ఇక్కడ కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, దేవుని కృప చేత మనము రక్షించబడ్డాం. దేవుని కృపయే చూడండి బట్టే దేవుడు మనల్ని ఆయన క్షమించాడు. ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నా అది దేవుని కృప వలనే ఉన్నది. కాబట్టి ఆయన కృప మీ జీవితంలో అర్థం చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఎలా క్షమించాడు? ఆయన కృపచేత మిమ్మల్ని ఆ సిలువలో ఉండి మిమ్మల్ని క్షమించాడు. కాబట్టి ఆయన కృపని వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకంటే దేవుని కృపని అర్థం చేసుకుని మన పితరులు పాడైపోయారు అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘస్థులకి. రండి చూపిస్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి చదివితే, మీలో ఎవడనైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోయినేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక్క పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకొనుడి. యాసావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను, దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. పిల్లారా, యాసావు చూడండి దేవుని కృపని వ్యర్థం చేసుకున్నాడు. యాకోబు దేవుని కృపని ఏం చేశాడంటే సద్గుణం పరుచుకున్నాడండి.
అందుకని పిల్లరా, మనము ఏ కాలములో ఉన్నామంటే కృపాకాలములో ఉన్నాం. ఆయన కృపను బట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన క్షమాపణ కిందకి రమ్మని పిలుస్తున్నాడు. ఈ కృప ఉన్నంచేపే ఇదిగో నీకు రక్షణ పొందే అవకాశం, మారు మనసు పొందే అవకాశం. ఇదిగో ఈ కృప ఉన్నంత కాలమే నీ జీవితంలో నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకునే అవకాశాలున్నాయి. ఈ కృప గనుక నిలిచిపోతే, ఈ కృప గనుక ఆగిపోతే, ఈ కృపని నీ జీవితంలో నీవు అర్థం చేసుకుంటే, మరలా నీవు రక్షణ పొందాలని, మరలా మారు మనసు పొందాలని, దేవుని రాజ్యంలో చేరాలని నీవు ఎంత ప్రయాసపడినా యాసావు వలె మిగిలిపోతావు అంటున్నాడు ఇక్కడ. మరి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప మనకుంది. ఆయన కృప ఉన్నది కనుకనే చిన్నలు మొదలుకొని పెద్దలు వృద్ధుల వరకు కూడా దేవుడు ఆ కృపని ఇవ్వడానికి, కృప ఎనబడి కృపని దేవుడు కుమ్మరిస్తున్నాడండి ఇంకా మనకి. అందుకని ఆ కలవరి సిలువపై నుండి దేవుడు తన కృప చేత మనలందరినీ క్షమిస్తున్నాడు. అందుకని చూడండి, ఆయన క్షమాపణలో ఏముందంటే కృప దాగి ఉంది. ఇది మొదటిది. పిల్లరా రండి, రెండోదిగా దేవుడు ఎలా మనల్ని క్షమించాడో చూపిస్తాను రండి. రెండోదిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనములో ఇలా రాయబడింది, దేవుని కృప మహేశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమయు, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పిల్లరా, రెండోదిగా దేవుని క్షమాపణ ఎలాంటిదంటే మన అపరాధములు దేవుడు క్షమించాడు. మన అపరాధములు దేవుడు క్షమించాడు. చూడండి పిల్లరా, మనం అపరాధములై ఉండగా ఆయన యొక్క క్షమాపణలో ఏమి దాగి ఉందంటే పిల్లరా, మన అపరాధములను క్షమించే మనసు ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాడంటే పిల్లరా, ఇది మన మేలు కొరకు చెప్పాడు దేవుడు. రండి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే, మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషులు అపరాధములు క్షమించకపోని ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడంట. ఎందుకు మన అపరాధములు దేవుడు క్షమిస్తున్నాడు అంటే, ఆ కలవరి సిలువపై నుండి దేవుడు ఆ ప్రేమ సందేశాన్ని మనకు అందిస్తున్నాడంటే, ఇదిగో మీరు మీ అపరాధములు క్షమించబడాలంటే మీరు ఇతరుల అపరాధములు క్షమించాలి. నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ భర్తనైనా, భార్యనైనా, నీ సహోదరుడైనా, నీ సహోదరి అయినా, నీ బంధుమిత్రులైనా, ఎవరినైనా సరే పిల్లారా, మన అపరాధములు క్షమించబడాలంటే మనము వారి అపరాధములు క్షమించాలి. వారి అపరాధములను మనము క్షమించకపోతే దేవుడు మన అపరాధములు కూడా క్షమించాడంట. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆ కలవరి సిలువపై ఉండి చూడండి, ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పిన దానిలో కృపదాగి ఉన్నది. రెండోదిగా నువ్వు ఇతరులు క్షమిస్తే నీ అపరాధములు క్షమించే భావం దాగి ఉంది. రండి పిల్లరా, మూడో విషయాన్ని చూపిస్తాను మీకు నేను. మూడో విషయం ఆయన క్షమాపణలో ఏమి దాగి ఉన్నదో చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, భక్తిహీనులు తమ మార్గమును ఎడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలుపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల. ఈ మాట అండర్లైన్ చేయండి, ఆయన బహుగా క్షమించును. పిల్లరా, ఆ కలవరి సిలువలో ఉండి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ఎలా క్షమిస్తున్నాడంటే
బహుగా క్షమిస్తున్నాడండి. ఎందుకు దేవుడు మనల్ని పిల్లరా బహుగా క్షమించుచున్నాడు అంటే, రండి, దానికి కూడా కారణము లేకుండా పోలేదు. చూపిస్తాను రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడే వలన ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. కలవరి సిలువలో ఉండి చూడండి, ఆ శ్రమల్లో ఆ రక్తము కారుచున్నప్పటికి కూడా పిల్లారా దేవుడంట మనల్ని బహుగా క్షమించాడంట. ఎందుకంటే మనం బహుగా ఫలించాలని, మనం బహుగా చూడండి భూమి మీద ఫలించాలని, ఆత్మలని బహుగా ప్రార్థన చేయాలని, బహుగా నీ జీవితంలో నీవు దేవుని కొరకు జీవించి బ్రతకాలని దేవుడంట బహుగా క్షమించాడంట మనల్ని. ఎందుకంటే నీవు ఫలించుట వలన చూడండి నీవు యేసయ్య శిశువుడు అని గుర్తిస్తుందంట లోకం. నీలో ఫలము లేకపోతే, నీలో ఫలాలు ఫలించకపోతే నువ్వు యేసు ప్రభువారు శిశువుడుగా, యేసు ప్రభువారు యొక్క బిడ్డగా నువ్వు కనపరుచుకోలేవు. అందుకని కలవరి సిలువలో చూడండి అట్టి శ్రమల్లో ఉండి కూడా దేవుడు పిల్లరా ఆయన కృపతో మనల్ని క్షమించాడు. ఎందుకంటే ఆ కృపతో మనం బలవంతులం కావాలని. రెండోదిగా మన అపరాధములు క్షమించాడు. ఎందుకంటే మనం ఇతరులు అపరాధములు క్షమించి మన అపరాధముల నుంచి విడుదల పొందడానికి. పిల్లరా మూడోదిగా సిలువలో ఉండి బహుగా క్షమించాడు ఆయన. ఎందుకంటే మనం బహుగా ఫలించాలని. రండి పిల్లరా నాలుగో విషయాన్ని చెప్తాను. నాలుగో విషయాన్ని చూద్దాం రండి. ఈ క్షమాపణలో నాలుగో విషయాన్ని చూద్దాం. పిల్లరా మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. పిల్లారా ఇక్కడ దాసుడు అనగా విశ్వాసులు, యజమానుడు అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యం. అంటే ఇక్కడ రాసుకోండి, కనికరముతో కూడిన క్షమాపణ. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి తన యజమానుడి దగ్గర బ్రతిమాలుకుంటున్నాడయ్యా, ఇదిగో నీ దగ్గర నేను అప్పు తీసుకున్నది వాస్తవమే, కానీ ఆ అప్పు తిరిగి ఇవ్వడానికి అయ్యా నా యొద్ద ఏమీ మిగలలేదు, సమస్తాన్ని నేను పోగొట్టుకున్నాను, కాబట్టి ఆ అప్పును తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను. నీవు కనుక మంచి మనసు కలిగి నా మీద కనికరబడి కొంత సమయాన్ని కనికిస్తే నీ అప్పుది కడతానయ్యా అని బ్రతుమాలుకుంటున్నాడు. ఇక్కడ బ్రతుమాలుకుంటుంటే పిల్లారా ఆ దాసుడి విషయంలో ఆ యజమానుడు కనికరపడి తనకిచ్చిన అప్పు విషయంలో అతన్ని క్షమించి అప్పును కొట్టేశాడంట. పిల్లారా మనం కూడా చూడండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మన పాపముల విషయమై, మన అపరాధముల విషయమై, చూడండి మన శాపం విషయమై పిల్లారా మనము దేవుని సన్నిధిలో దేవుని మనం బ్రతిమాలుకోగలిగితే, ఆయన వేడుకోగలిగితే, చూడండి ఆయన కనికరము గల దేవుడు. చూడండి మనుషుల్లో కనికరం ఉండకపోవచ్చు, మనుషుల్లో కఠినమైన మనసు ఉండొచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడు, ఆయన కనికరము గలవారు. చూడండి ఆ కనికరముతో ఆయనలా క్షమించేది ఎవరూ లేరండి. నా వ్యక్తిగత జీవితంలో నేను ఈ విషయంలో ధ్యానించినప్పుడు పిల్లరా ఒక పాట కూడా రాశాను, మనం అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాం. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా, నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా.
కృపామయుడవు కృప చూపినావు, కృపామయుడవు నాకు కృప చూపినావు. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా. ఈ లోక శరీరాశలతో సాతానుకు బానిసనై, ఈ లోక శరీరాశలతో సాతానుకు బానిసనై, నెమ్మది లేని వాడనై జీవించితిని, నెమ్మది లేని వాడనై జీవించితిని. ఆ స్థితిలో నుండి నన్ను విడిపించావయ్యా, ఆ స్థితిలో నుండి నన్ను విడిపించావయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీకే నా వందనమయ్యా, నీకే నా వందనమయ్యా. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా. నేను నీకు వేరే తిరిగితిని, ఈ లోకములో కలిసిపోతిని. నేను నీకు వేరే తిరిగితిని, ఈ లోకములో కలిసిపోతిని. అనేక శ్రమలలో చిక్కుకుంటిని, అనేక శ్రమలలో చిక్కుకుంటిని. ఆ స్థితిలో నుండి నన్ను రక్షించావయ్యా, ఆ స్థితిలో నుండి నన్ను రక్షించావయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీకే నా స్తోత్రమయ్యా, నీకే నా స్తోత్రమయ్యా. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా. కృపామయుడవు కృప చూపినావు, కృపామయుడవు నాకు కృప చూపినావు. నీకు సాటి ఎవ్వరు యేసయ్యా, నీలా ప్రేమించి క్షమించేదెవరయ్యా. నిజంగా దేవులాగా యేసయ్యలాగా ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించేవారు కనబడరు, క్షమించేవారు కనబడరు ప్రియులారా. ఎందుకంటే ఇది వ్యక్తిగత అనుభవం, మీ జీవితాల్లో కూడా మీరు అనుభవించిన వారే. కాబట్టి పిల్లార దేవుడు ఎలాగా మనల్ని క్షమిస్తాడంటే, ఒకటి కృపచేతను మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు, రెండోది మన అపరాధములను
క్షమిస్తున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? బహుగా మనల్ని క్షమిస్తున్నాడు. నాలుగవదిగా ఆయన ఎలా క్షమిస్తున్నాడు మనల్ని? కనికరముతో కూడిన క్షమాపణ ఇస్తున్నాడు మనకి. అందుకని పిల్లారా చూడండి, మన జీవితంలో ఈ కనికరముతో కూడిన క్షమాపణ చాలా విలువైంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడో మికా గ్రంథంలోనికి రండి, ఈ మాట విషయంలో చూపిస్తాను. మికా గ్రంథం 7వ అధ్యాయం, మికా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో చూస్తే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడైన నీతో సమానుడైన వాడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరమును కోపించు ఉంచడంట. ఈ కనికరమును మనం ఎడల దేవుడు చూపిస్తుంటే ఆయన హృదయంలో చాలా సంతోషం ఉందంట. ఆయన కనికరము చూపుటలో, క్షమించుటలో చూడండి ఆయన సంతోషించే దేవుడు అండి. మనం ఎప్పుడు సంతోషిస్తాము? ఎవరినైనా బాగా తిట్టామనుకోండి, మన పగని తీర్చుకున్నామనుకోండి, పిల్లారా వాళ్ళకి నష్టం చేసినప్పుడు అప్పుడు మనం సంతోషిస్తాం, భలే నష్టపోయాడు వీడు అని. చూడండి మన కోపమంతా కూడా చూడండి వాళ్ళ మీద మనము తిట్టడమో కొట్టడమో ఏదైనా హానికరం చేస్తే అప్పుడు మన కళ్ళు సంతోషంగా ఉంటాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడంటే చూడండి, తనని హింసించుచున్న వారిని, తనని హేళన చేస్తున్న వారిని, తనని గేలు చేస్తున్న వారిని, పిల్లారా తనకి కీడు చేసేవారిని చూసి వారి ఎడల కనికరపడి పిల్లారా వాళ్ళని క్షమించే విషయంలో దేవుడంట సంతోషిస్తున్నాడంట. పిల్లారా ఇది మనకు కావలసిన గొప్ప ఆశీర్వాదం అండి, గొప్ప ఆశీర్వాదం. నువ్వు డబ్బు సంపాదించిన దాంట్లో లేదు ఆశీర్వాదం అంటే సంతోషం ఉండదు. అది విలువైంది అనుకున్నావు నువ్వు, అది దేవుని దృష్టిలో విలువలేంది. నీవు ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు సంపాదించుకుని గొప్పోడు అనిపించుకోవడము అది నీకు గొప్పేమో కానీ దేవుని గొప్ప కాదు. దేవుని దృష్టిలో ఏది గొప్పదో తెలుసా? నువ్వు ఇతరుల ఎడల కనికరపడి ఇతరులని నువ్వు క్షమించినప్పుడు, చూడండి ఇతరుల అపరాధములు క్షమించినప్పుడు, చూడండి దేవుడు నిన్ను బహుగా క్షమించాడనే విషయాన్ని గమనించి దేవుని కృప వల్లేని ఆయన కృపని అర్థం చేసుకోకుండా ఉన్నవే, ఆ విషయంలో దేవుడు సంతోషిస్తాడు. నీ విషయంలో చూడండి మన జీవితంలో ఇతరులను క్షమించే విషయంలో మనం సంతోషించాలి. అది నిజమైన సంతోషం, నిజమైనటి ఆనందమై ఉన్నది పిల్లారా. దేవుడు చూడండి ఆయన కనికరముతో ఆయన చూడండి మనల్ని క్షమించాడంట. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో రాయబడింది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారంట. మనము ఎవరి ఎడలైతే కనికరాన్ని చూపిస్తామో చూడండి దేవుడు మన ఎడల కనికరాన్ని చూపిస్తాడు. మనం ఇతరుల ఎడల కనికరాన్ని చూపించకపోతే దేవుడు మన ఎడల కూడా కనికరాన్ని చూపించలేడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా చూడండి సిలువ మనకు ఎందుకు విలువైనదంటే ఆయన మొదటిగా సిలువలో నుంచి తన ప్రేమను మనకి కనపరిచాడు. రెండోదిగా ఆయన మనల్ని ఏం చేశాడు? బహుగా క్షమించాడు. ఆ సిలువలో ఉండే దేవుడు మనల్ని క్షమించాడు ఆయన కృపచేత. చూడండి మన అపరాధములు ఆయన క్షమించాడు, ఆయన మన బహుగా క్షమించాడు, ఆయన మనకు కనికరపడి మనల్ని క్షమించాడు గనుక ఆ సిలువ మనకి ఏమైంది? ఇప్పుడు మనకి విలువగా మార్చబడిందండి. చాలామందికి సిలువ అనేది చూడండి, నేను చెప్పాను కదా ప్రారంభం రోజునే ఈ సిలువ మెసేజ్ రోజు చెప్పాను, సిలువ ఇంటి మీద ఎడతాం మనకు, అది విలువ అనుకుంటాం. సిలువ చూడండి కిటికీలు ఆ డిజైన్లో పెడతాం, గేటుకి డిజైన్లో పెడతాం, సిలువ మెడలో ధరిస్తాం. కానీ సిలువక విలువ మనకు అర్థం కావట్లేదు. అంతవరకే అర్థమైంది. చూడండి గోడకేయటమో బొమ్మ,
చెక్కలాగా తయారు చేసి పెట్టడమో, లేకపోతే బంగారం చేయించుకుని ఎండో చేయించుకుని చూడండి ఆ గొలుసులాగా ఆ సిలువ ధరిస్తాం అంతే. దానివల్ల ప్రయోజనం లేదు. సిలువ నీ జీవితంలో విలువగా నీవు వెంచుకోవాలి అంటే ఆ సిలువలో దేవుడు చూపించిన ప్రేమ నువ్వు ఇతరులకి చూపించాలి. ఆ సిలువలో దేవుడు నిన్ను ఎలాగా క్షమించాడో మనం ఇతరుల్ని క్షమించినప్పుడే ఆ సిలువ మనకి విలువగా అవుతుంది ప్రియులారా. అందుకనే చూడండి ఈ రెండు విషయాలు మనం గమనించాము. రండి ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం. సిలువ మనకు ఎందుకు విలువైంది? మొదటిది ఒకసారి జ్ఞాపకం చేస్తారా? సిలువ మనకి ఎందుకు విలువైంది చెప్పండి. ఆ సిలువలో నుండి ఏం చేశాడు దేవుడు? మనకి ప్రేమను చూపించాడు. రెండోది ఆ సిలువలో నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు? క్షమించాడు. రండి అంటే మనల్ని విమోచించి కాబట్టి, అంటే క్షమించడం కాబట్టి విమోచించబడ్డాం. రండి పిల్లరా, మూడోది చూపిస్తాను నేను. మూడోది చూద్దాం. మూడో విషయాన్ని గమనిద్దాం. మూడో విషయాన్ని గమనించడానికి పిల్లరా రండి చూద్దాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నిద్రపోతున్నారా? మీకు చూడండి, ఎవరన్నా నిద్రపోవట్లేదుగా మీరు? మెలకుగా ఉండండి. సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రికి అభిష్టుడాయను. పిల్లరా, సిలువ ద్వారా మనకు ఏమి దొరికిందంటే సమాధానం దొరికింది. చూడండి, ఆ సిలువ ద్వారా పిల్లరా ఒకటి ప్రేమ దొరికింది. ఆ సిలువ ద్వారా చూడండి మనకు విమోచన, చూడండి క్షమాపణ దొరికింది. ఆ సిలువ ద్వారా మనకేం దొరికిందంటే సమాధానం దొరికింది. మనకి ఈ లోకములో డబ్బు వలన, చూడండి ఆస్తిపాస్తుల వలన, చూడండి ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా దొరకని సమాధానము ఆ సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడండి. సిలువ ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనకు సమాధానాన్ని పంచాడు. ఎందుకంటే సమాధానం అనేది చూడండి మనుషుడికి గొప్ప చూడండి మెడిసిన్ అండి. అది సమాధానం లేకుండా పిల్లారా మన జీవితంలో మనము ఆరోగ్యంగా ఉండలేము. సమాధానం లేకుండా మన జీవితంలో ఎక్కువ కాలం మనం బ్రతకలేము. నువ్వు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్నా, చూడండి నీవు మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, నీ జీవితంలో విలువైనది ఏంటో తెలుసా? సమాధానమే. సమాధానము పిల్లరా మన జీవితంలో మనము కలిగి ఉండకపోతే నువ్వెంత డబ్బు సంపాదించుకో, నీకు ఆరోగ్యం ఉండదు, నీకు ఆయుష్ ఉండదు. నువ్వెన్ని చూడండి పేరు ప్రఖ్యాతులు, నీకు ఎంత అధికారము, చూడండి ఎన్ని చదివి డిగ్రీలు ఎన్ని ఉన్నా సరే లోక సంబంధమైనవి అవన్నీ కూడా సమాధానం ఇవ్వలేనివే. అవన్నీ కూడా సమాధానం ఇవ్వలేనివి. పిల్లరా నీ జీవితంలో, నా జీవితంలో సమాధానం ఎక్కడ దొరికిద్దంటే అది సిలువ దగ్గరే. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ఆ సిలువలో దేవాది దేవుడైన యేసయ్య మనల్ని చూడండి సమాధానంతో నింపుతాడు. ఎందుకంటే పిల్లారా మనకు సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే పిల్లారా తండ్రి అయిన దేవునితో సమాధానం లేదు మనకి. ఎందుకంటే లోకముతో స్నేహము, దేవునితో వైరం. చూడండి పిల్లారా మనము దేవునికి, మనకి తండ్రి అయిన యెహోవా దేవునితో చూడండి మనకి సమాధానం లేనప్పుడు చూడండి ఇద్దరి మధ్యన ఏముందంటే శత్రుత్వం ఉంది. ఇప్పుడు అందుకనే యేసయ్య సిలువ పైన పిల్లారా మరణించడానికి గల కారణం ఏంటంటే మనల్ని తండ్రితో కూడా సమాధానం పరచడానికి. అందుకనే రండి పిల్లారా సమాధానం కొరకు ఒక 3 విషయాలు లేక 4 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. రండి చూద్దాం. రండి పిల్లారా ఎవరితో సమాధానం ఉండాలంటే మొదట దేవునితో సమాధానం, అంటే తండ్రితో మనము సమాధానంగా ఉండాలి. ఆమోష గ్రంథం 3వ అధ్యాయం, ఆమోష గ్రంథం
3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనుంది. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవునితో చూడండి, మనకు ఏం కావాలంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉన్నప్పుడు పిల్లరా దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మను మనకు కుమ్మరిస్తాడు, మనలోనికి పంపిస్తాడు. ఆ సమాధానం కలిగిన ఆత్మ మనలో ఉన్నప్పుడు చూడండి, మనము ఎంత ఏమి లోకములో మనకి ఎంత నష్టం కలిగినా, ఎన్ని బలహీనతలు వచ్చినా చూడండి, ఏబులాగా చెబుతాం, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే ఏబుకిను చూడండి తండ్రి అయినంటి యెహోవా దేవునికి ఏముందంటే ఇద్దరి మధ్యలో ఏముంది? ఇప్పుడు సమాధానం ఉంది. సమాధానం ఉంది కాబట్టి ఏబు చూడండి ఒక్కరోజునే తన బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. చూడండి తన యొక్క చూడండి మరలా పిల్లార తన యొక్క శరీరం అంతా, ఆరోగ్యం అంతటిని పోగొట్టుకున్నాడు. భార్య వ్యతిరేకమైపోయింది, ప్రేమించే స్నేహితులు వ్యతిరేకమైపోయారు. చూడండి అలాంటి పరిస్థితుల్లో పిల్లారా ఆయనకి చూడండి ఎవరితో సమాధానం ఉందంటే తండ్రి అయిన యెహోవా దేవునితో సమాధానం ఉంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. పిల్లారా మన హృదయములో తండ్రి అయిన దేవునితో సమాధానం ఉందనుకోండి, మన చెరువు లేస అయినా మనం భయపడం, ఏడం దుఃఖపడం, దేవుడు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఇస్తాడులే. చూడండి పిల్లారా, ఎందుకంటే చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేవు, మూరుడు తక్కువ చేసుకోలేవు. చూడండి చింత అనేది మనోవ్యాధి, మనోవ్యాధికి ముందే లేదండి. చాలామంది వ్యాపారంలో నష్టం వచ్చిందని చూడండి పిల్లారా అనేక విషయాల్లో పిల్లారా నష్టపోయి, ఆ నష్టాన్ని బట్టి సమాధానాన్ని కోల్పోయి ఈ దినాల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాధానము లేనప్పుడే ఇలాంటి యొక్క ప్రేరేపణకు గురైతాము పిల్లారా. అందుకనే తండ్రితో మొదటిగా మనకు సమాధానం ఉండాలి. ఆ సమాధానం కలగ చేసిన వాడే కలవరి సిలువలో యేసయ్య. అందుకనే తండ్రి తండ్రి నా నేల నీవు చెయ్యి విడిచితివి అన్నాడు. అంటే పిల్లారా దేవుని యొక్క చెయ్యిని మన చెయ్యిని, అంటే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చెయ్యి మన చెయ్యి కలిపినప్పుడు యేసయ్య చెయ్యిని విడిచిపెట్టాడు తండ్రి. తన కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టి మన చెయ్యిని పట్టుకున్నాడు. ఎందుకంటే ఈ కుమారుడు ఏం చేస్తాడంటే ఆ కలవరి సిలువలో ఉండి తండ్రిని మనలని సమాధానం పరిచాడు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు లోకముతో స్నేహము చేసి లోకాశలతో శరీరాశలతో మనము జీవించి తండ్రి అయిన యెహోవాకి చూడండి మనం శత్రువులుగా ఉన్నాము. కానీ ఆ శత్రువత్వాన్ని ఇప్పుడు యేసయ్య సిలువలో దాన్ని చూడండి తీసివేసి సమాధానం పరిచాడు. ఇప్పుడు తండ్రి అయిన యెహోవా దేవునితో చూడండి మనం ఎలా ఉన్నామంటే సమ్మతించామంటే ఇప్పుడు సమాధానం పడ్డాం. ఆయన మన ఎడల సమాధానము కలిగి ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఆయన సమాధానము కలిగినంటి ఆశీర్వాదాన్ని మనకిస్తాడండి పిల్లారా. ఆయన సమాధానము కలిగిన ఆశీర్వాదం మనలో ఉంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా పట్టించుకోం. వాటి కొరకు మనము పిల్లారా మనసు ఎక్కువగా ఆసక్తిని చూపించాం. ప్రభువా ఇచ్చింది చాలు, నీకు వందనాలు. నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి ఇచ్చావు, నీకు వందనాలు. ఇదిగో ప్రభా నా బిడ్డలకు ఏదో ముందు తరానికి ఏదో కొంచెం వాళ్ళకి కూడబెట్టడానికి సహాయం చేసావు ప్రభువా అని ఇలా సమాధానంగానే దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచగలుగుతావు. అదే దేవునితో చూడండి తండ్రితో సమాధానం లేకపోయింది అనుకోండి పిల్లారా, అయ్యో నష్టపోయాను, అది జరిగింది, ఇది జరిగింది, ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ నా భవిష్యత్తు ఏంటి, ఇదే గందరగోళం. ఇక దేవుని స్తుతించలేవు, ఆరాధించలేవు, ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దేవుని సంధికి క్రమంగా రాలేవు. చూడండి అందుకనే దేవునితో తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు పిల్లారా నీవు ప్రార్థన చేస్తావు, దేవుని స్తుతిస్తావు, వాక్యం చదువుతావు, దేవుని సన్నిధికి క్రమంగా రాగలుగుతావు. ఎందుకంటే నీ మనసు ఇప్పుడు సంపాదన మీద పెట్టావు,
అందుకనే ప్రిలారా ప్రేమతో చెప్తున్నాను, సంపాదించడం తప్పని నేను అనట్లేదు, కానీ వాక్యము అందుకు అంగీకరించదు. కానీ చూడండి, మనం ఆశీర్వదించబడుట, బహుగా ఫలించుట దేవునికి ఇష్టమై ఉన్నది. కానీ ఒక్క విషయాన్ని గమనించండి, దేవునికి మీకు మీ సంపాదన అడ్డు రాకూడదు. దేవునికి మీకు మీ చదువు అడ్డు రాకూడదు. దేవునికి మీకు మీ అందము అడ్డు రాకూడదు. దేవునికి నీకు అధికారము చూడండి అడ్డు రాకూడదు. చాలామంది డబ్బు సంపాదించుకోవడానికి దేవుని పక్కన పెట్టేస్తున్నారండి. చాలామంది చదువుకోవడానికి చూడండి దేవుని పక్కన పెట్టేస్తున్నారు. చాలామంది పిల్లరా వాళ్ళు అందంగా అలంకరించుకోవడానికి దేవుని పక్కన పెట్టేస్తున్నారు. చాలామంది వారు చూడండి, నేను ప్రెసిడెంట్ని అవ్వాలి, ఎమ్మెల్యేని అవ్వాలి, ఎంపీని అవ్వాలి, ముఖ్యమంత్రిని అవ్వాలని చాలామంది దేవుని పక్కనెట్టేసి అధికార దాహముతో పరిగెత్తుచున్నారు. పిల్లారా, ఇది ఎన్నటికీ ఇది దేవునికి నీకున్నది మధ్యలో ఉన్నది సమాధానం కోల్పోయే పరిస్థితులు ఇవి. అందుకనే నీ వ్యాపారమైనా నీ ఆస్తుపాస్తులైన ఏవైనా సరే, డబ్బు ఏదైనా సరే దేవునికి మీకు అడ్డు రాకూడదు. అది అడ్డొచ్చిందా మీరు చచ్చిన వారితో సమానులే. మీలో భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు. చూడండి, కలవరము, భయము, ఆందోళన, ఏమైపోతుందో, ఏం జరిగిద్దో, చెరువులు, నా వ్యవసాయం ఏమైపోద్దో, వ్యాపారం ఏమైపోద్దో, నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, పాస్ అవుతానో ఫెయిల్ అయిపోతాను, కలవరం, భయము. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనము సమాధానంగా ఉండాలి. మన సమాధానం ఎవరితో అంటే దేవునితో ఉండాలి. అందుకనే పౌలు అంటున్నాడు, ఒక విషయాన్ని చదివిస్తాను రండి, ఈ సమాధానం విషయంలో చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో ఉంది, కావున దేవుడు మన ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతుమాలుకొనుచున్నాము. ఈరోజు నేను చేసే పని కూడా అదే. అయ్యలారా, దేవునితో సమాధానంగా ఉండండి. ఎప్పుడు యవనస్తులు దేవునితో ఎప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉంటే అది మీకు క్షేమము. దేవునితో గనుక అంటే మీకు సమాధానం లేకపోతే దేవుడే శత్రువు అయితే మీకు రక్షించేవాడే లేడు. నిన్ను నీవు రక్షించుకోలేవు, లోకం నిన్ను రక్షించదు. చూడండి, లోకంలో ఉన్నంటి ఏ వ్యక్తి నిన్ను, ఏ మానవుడు రక్షించలేడు, తననే రక్షించుకోలేడు. ఈ భూమి లోకము చూడండి ఒకరోజు తనే రక్షించుకోలేక గతించిపోయే సమయం ఉంది. అందుకనే నిన్ను రక్షించగలవాడు, నీకు క్షేమాన్ని ఇవ్వగలవాడు, నీకు భద్రతని ఇవ్వగలవాడు దేవుడే గనుక ఆ దేవాది దేవునితో ఎప్పుడు కూడా సమాధానము కలిగి ఉండండి. ఆయనకి నీకు మధ్యన ఏది అడ్డొస్తుందో, ఏది సమాధానం లేకుండా చేస్తుందో దాన్ని తొలగించుకోండి. అప్పుడు మీకు ఆశీర్వాదం. పిల్లారా, మొదటిది దేవునితో సమాధానంగా ఉండాలి. రండి, మన సమాధానం ఎక్కడుండాలో రెండోది చూపిస్తాను నేను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం రండి పిల్లారా. మన సమాధానం ఎక్కడ కలిగి ఉండాలంటే, ఒకటి దేవునితో, రెండోది ఎక్కడ ఉండాలో చూపిస్తాను. 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండునీయుడి. ఎక్కడుండాలంటే రాసుకోండి, ఇప్పుడు హృదయములో ఉండాలి. దేవునితో సమాధానంగా ఉండాలి మనము. రెండోది చూడండి, ఆ సమాధానం ఎక్కడుండాలంట, మన హృదయములో ఉండాలి. చాలామందికి పైకి కనబడతారు బాగానే సమాధానంగా ఉన్నట్టు, బాగానే కదలికలు బాగానే ఉంటాయి కొంతమందికి, కానీ హృదయములో ఏముండదు, సమాధానం ఉండదు. పిల్లారా, అందుకని చూడండి, ఎక్కడ సమాధానం ఇవ్వడానికి దేవుడు ఆ సిలువపై మరణించాడంటే చూడండి, రెండోదిగా మన హృదయములో సమాధానం ఉంచడానికి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో చూస్తే, శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు
అనుగ్రహించటం లేదు. మీ హృదయములను, ఈ మాట అండర్లైన్ చేయండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, ఏరవనీయకుడి. అంటే చూడండి, సమాధానం లేకుండా ఉండొద్దు. మీ హృదయాల్లో సమాధానం నింపడానికే నేను ఆ సిలువ పైకి వెళ్తున్నాను. ఆ సిలువలో చూడండి, నా ప్రాణం ఎందుకు పెడుతున్నానంటే, నా రక్తాన్ని ఎందుకు సిందిస్తున్నాను అంటే, ఇదిగో ఇప్పుడు దాకా మీరు కలవరంతో ఉన్నారు కదా, హృదయాల్లో నెమ్మది లేని వారుగా ఉన్నారు కదా, ఇప్పుడు నుంచి మీ హృదయాల్లో నేను సమాధానం నింపడానికి వెళ్తున్నాను. ఆ కలవర సిలువ మనకు ఎందుకు విలువైందంటే పిల్లరా, మన హృదయంలో సమాధానం లేని వారుగా ఉన్నాం, నెమ్మది లేని వారుగా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆ కలవర సిలువలో దేవాది దేవుడు తన ప్రాణం పెట్టి మనకేమని గ్రహించాడంటే, సమాధానాన్ని మన హృదయములో అనుగ్రహించాడండి. సమాధానము మన హృదయములోనికి ప్రభు ధారాళముగా అనుగ్రహించాడు. అందుకని దేవుడు అంటున్నాడు, లోకములో ఎతకొద్దు, లోకములో డబ్బులో సమాధానము లేదు. చూడండి, ఆస్తిపాస్తుల్లో లేదు, చదువులో లేదు, జ్ఞానములో లేదు, ఈ లోక సంబంధమైనటి దేనిలో కూడా లేదు. చాలామంది ఎందుకు తాగుతున్నావురా అంటే సమాధానం లేకండి. త్రాగుడులో లేదు, ఆ మత్తులో లేదు సమాధానం నీకు. చూడండి, చాలామంది ఈ లోక సంబంధమైన విషయాల్లో చూడండి సమాధానాన్ని ఎత్తుక్కుంటున్నారు. నో నో నో, సమాధానం ఎక్కడుందంటే కలవరి సిలువ యొద్ద యేసయ్య దగ్గర ఉందా సమాధానం. ఆ సమాధానమే తండ్రితో మనలని ఏకపరిచాడు. ఆ సమాధానంతోనే చూడండి మన హృదయాల్లో నింపుతున్నాడు ఆయన. అందుకనే యేసయ్య చెప్పింది ఉత్తుదా నిజమో చూద్దాము రండి పిల్లారా. యేసయ్య సిలువలో మరణించి చూడండి ఆయన పునరుద్ధానుడై చూడండి తిరిగి మరలా సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూద్దాం రండి పిల్లారు. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక గమనిస్తే, ఆదివారం సాయంకాలమున శిశువులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఏం తీసుకొచ్చాడు యేసయ్య చెప్పండి ఇక్కడ? సమాధానం. యేసయ్య నీ హృదయంలో ఉంటే సమాధానం, యేసయ్య నీ గృహములో ఉంటే సమాధానం, యేసయ్య నువ్వు చేసే వ్యాపారములో ఉంటే నీ వ్యాపారానికి సమాధానం, యేసయ్య నీతో ఉంటే నీ చదువులో నీకు సమాధానం. యేసయ్య లేకుండా నువ్వు ఎంత చదివినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, చూడండి ఎంత గొప్ప గొప్ప ఇల్లులు గృహాలు కట్టుకున్నా, చూడండి యేసయ్య లేని ఇంట్లో సమాధానం లేదు. ఒకసారి యేసన్న గారు చూడండి ఒక ఆవిడ తన చూడండి ఇంటికి పిలిచిందంట. అయ్యగారు మా ఇంటికి రండి, ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోయారు కానీ రండి అని ఇంటికి ఆహ్వానించిందంట. యేసన్న గారు పిల్లరా ఇంటికి వెళ్ళాడంట. వెళ్తే ఆ ఇల్లు ఇంద్రభవనంలాగుందంట. చూడండి ఇంద్రభవనంలాగుంది. చూస్తే పిల్లారా చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఈమె సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాడంట. అయితే ఆమె ఏడుస్తుందంట. అప్పుడు అయ్యగారు అడిగాడంట యేసన్న గారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్త మంచి సంపాదించే వ్యక్తిగా ఉన్నాడు, నీ బిడ్డలు ఉన్నారు, నీకు మంచి ఇల్లు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇవన్నీ ఉన్నాయి కానీ అయ్యా మాకు సమాధానము లేదు. ఎందుకు లేదు అక్కడ అంటే యేసయ్య లేడు ఆ గృహంలో. చాలామంది చూడండి యేసుక్రీస్తే ఈ గృహానికి అధిపతి అని పెడతారు, కానీ ఇంట్లో యేసయ్య ఉండడు. చూడండి పిల్లారా, చాలామంది పిల్లారా యేసయ్య లేని హృదయాలు ఉన్నాయి, యేసయ్య లేని గృహాలు ఉన్నాయి, యేసయ్య లేని వ్యాపారాలు ఉన్నాయి. యేసయ్య లేని వ్యాపారంలో నీకు సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, పరుగులు తీస్తావు. ఏం జరిగిద్దో, ఏ చెరువు నష్టం వస్తుందో, ఏ పొలం నష్టం వస్తుందో, ఏ వ్యాపారం నష్టం వస్తుందో నువ్వు కలవరపడుతున్నావంటే ఆ వ్యాపారంలో యేసయ్య లేడో. సమాధానం లేని కాడ యేసయ్య లేనట్టే. యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానము. ఎందుకంటే అక్కడే చదవండి 20వ వచనములో ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను
ప్రక్కను చూపగా శిశువులు ప్రభువుని చూసి ఏం చేశారంట అక్కడ సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారమును నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఏమి వీళ్ళని చూడండి చెప్పి పంపిస్తున్నాడంటే, ఇదిగో మీ హృదయంలో సమాధానం ఉంది, మీరు సమాధానం కలిగిన వారు కాబట్టి సమాధానాన్ని ప్రపంచానికి పంచండి. ప్రపంచంలో సమాధానం లేని వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉంది, చదువు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నా వారి జీవితాల్లో సమాధానం లేదు. ఆ సమాధానాన్ని మీరు వెళ్ళి ప్రకటించండి అని యేసయ్య చెప్తున్నాడండి. ప్రిలారా, ఆ కలవరు సిలువ మనకు విలువ ఎందుకు అయిందంటే, చూడండి ఆ సిలువలో నుంచి యేసయ్య మనకు సమాధానాన్ని పంచుతున్నాడు. ఆ సమాధానము ఎలాంటిదంటే, చూడండి తండ్రి అయిన యెహోవా దేవునితో సమాధానం పరిచింది. ఆ సమాధానం ఇంకా ఎలాంటిదంటే, నీ హృదయములో నింపుతుంది. హృదయములో సంతోషం ఉన్నప్పుడు చూడండి, హృదయములో చూడండి సమాధానం ఉన్నప్పుడు, నీవు ఆస్తి ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, చూడండి ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నీలో సమాధానం ఉంటుంది. చూడండి చాలామందికి సమాధానం కలిగి ఉన్నారమ్మా, సంతోషం కలిగి ఉన్నారంటే, ఏం బాగుంటావు అయ్యగారు, అన్నీ నష్టాలేనండి, అన్నీ వ్యాధులేనండి, అన్నీ ఇబ్బందులేనండి, ఎలా ఉంటామండి సంతోషంగా? ఆస్తి ఉంటే సంతోషం వస్తుందా నీకు? అందం ఉంటే సంతోషంగా ఉండగలుగుతావా? చూడండి ఈ లోక సంబంధమైనవన్నీ ఉన్నవాడు చూడండి సంతోషంగా ఉన్నావని అడుగువాడిని, లేదండి నాకు సంతోషం లేదంటాడు. సంతోషం ఎవరిలో ఉంటుందంటే, యేసయ్య ఎవరిలో ఉంటాడో వారిలోనే నిజమైన సంతోషం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయంలో నాకు కొంచెం చోటు ఇవ్వు. నీ హృదయంలోనికి నేను వచ్చానా, నీకు చింతలుండవు, బాధలుండవు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తున్నాడు. పిల్లరా, అందుకనే చూడండి పిల్లరా, మనము సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలంటే మన హృదయంలో ఎవరుండాలి? ఇప్పుడు యేసయ్య ఉండాలి. రండి మూడోదిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి మూడోది అంటే, ఒకటి దేవునితో సమాధానంగా ఉండాలి, రెండోది మన హృదయంలో సమాధానంగా ఉండాలి, మూడోది ఎక్కడ సమాధానంగా మనం ఉండాలి అంటే, పిల్లలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. చూడండి, తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసును గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి మనం. దేవుడు ఎలాగైతే మనకు సమాధానకారకుడై ఉన్నాడో, పిల్లారా మనం కూడా సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా, ఇలాంటి సమాధానము కలిగి ఉంటే చూడండి ఆ సిలువ నీకు ఎంత విలువ తెచ్చిందో నీకు అప్పుడు అర్థమైంది. దేవునితో సమాధానము లేనప్పుడు, చూడండి నీ హృదయంలో సమాధానము లేనప్పుడు, సమస్త మనుషులతో సమాధానము లేనప్పుడు ఆ సిలువ విలువ నీకేమాత్రం అర్థం కాదు. ఆ సిలువ అంటే సిలువేనండి. ఆ గుడ్ ఫ్రైడే రోజునండి, ఆ శుక్రవారం రోజునాడు యేసయ్యని సిలువేశారండి. ఆ రోజుకి జ్ఞాపకం వస్తుంది చర్చికి రావడానికి నీకు. మరలా యేసయ్యండి ఆ సిలువ మరణాన్ని జయించి రండి లేచాడండి అని ఈస్టర్ సండే వస్తాం, పునరుద్ధాన ఆదివారం ఆరాధనకు వస్తారు మళ్ళీ కొంతమంది, అదొక బ్యాచ్. వీళ్ళకి సిలువ అదే అర్థమైంది. సిలువ నీకు నిజంగా అర్థమైతే, సిలువ నువ్వు నిజంగా విలువగా ఎంచుకుంటే, నువ్వు ఆ సిలువ దగ్గరకు వచ్చి ఏమంటావు తెలుసా? యేసయ్యా, ఈ సిలువ ద్వారా నువ్వు చూపించిన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. నిజంగా నన్ను ఎవరు ప్రేమించలేదయ్యా, ఎవరు నన్ను ఆదరించలేదయ్యా, కానీ నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా. నీ ప్రేమ నన్ను బ్రతికించిందయ్యా. నీ ప్రేమ నీ రాజ్యానికి నన్ను వారసునిగా చేసిందయ్యా.
నీ ప్రేమ లేకపోతే అయ్యా ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదని నువ్వు గ్రహించగలుగుతావు. ఆయన సిలువ నీకు విలువగా అప్పుడు అర్థమవుతుంది. ఆ సిలువలో నుండి ఆయన ఎలా నిన్ను విమోచించాడో అనగా దేవుడు నిన్ను ఎలా క్షమించాడో నీకు అర్థమైంది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. ఎలా క్షమించాడు ఆయన? అయ్యా నీ కృపతో నన్ను క్షమించావయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, ఏ యోగ్యత లేదయ్యా, అయినా సరే నీ కృపతో నన్ను క్షమించావయ్యా. అయ్యా ఇదిగో నీ కృప లేకపోతే అయ్యా ఈరోజు నాకు ఈ క్షమాపణ ఉండేది కాదయ్యా. నా అపరాధములు క్షమించావయ్యా, అయ్యా బహుగా క్షమించావయ్యా, నేను బహుగా ఫలించాలని. అయ్యా నీవు క్షమించకపోతే ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉండేవాడిని కాదు, దీవెనకరంగా ఉండేవాడిని కాదు. యేసయ్యా నువ్వు ఎంతగా నన్ను బహుగా క్షమించావయ్యా. పిల్లరా అప్పుడు అర్థమవుతుంది ఆయన క్షమాపణ ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎలాంటిదో నీకు అర్థమవుతుంది సిలువ దగ్గరికి వస్తే. ఆ సిలువలో చూడండి నీకు దొరికిన మూడో ఆశీర్వాదం ఏంటంటే సమాధానము. ఆ సమాధానము ఈరోజు చూడండి దేవునితో సమాధానంగా ఉండడానికి, ఆ సమాధానము నీ హృదయంలో ఉండడానికి, ఆ సమాధానము సమస్త మనుషులతో సమాధానంగా జీవించడానికి పిల్లారా ఆ సిలువ నీకు విలువగా మారింది. ఆ సిలువలోనే యేసయ్య మరణించకపోతే తండ్రి అయిన యెహోవా దేవునికి నీకు సమాధానం ఉండేది కాదు, శత్రువత్వం ఉండేది. చూడండి ఆయనకి శత్రువులుగా ఉండి మనం ఏమీ చేయలేం, ఆయనకి ఏరుగా ఉండి మనం ఏమీ సాధించలేం ప్రియులారా. అంతేకాదు మన హృదయంలో సమాధానం ఉండేది కాదు. చూడండి సమస్త మనుషులతో మనం సమాధానం పడేవారం కాము. అందుకనే చూడండి ఆ సిలువ మనకేమి విలువగా తెచ్చుకొచ్చిందంటే సమాధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి పిల్లారా గమనిద్దాం. కనుక ఒక 2 విషయాలు నేను వచ్చే వారం మీతో పంచుకుంటాను మరలా. ఎందుకంటే సిలువ ఎందుకు విలువైనదో పిల్లారా ఇంకా 2 లేక 3 విషయాలు నేను మరలా వచ్చే వారం పంచుకుంటాను. అయితే ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది సిలువలో నుంచి ఏం కనపరిచాడు దేవుడు మనకి? ప్రేమని. రెండోది ఏం కనపరిచాడు? క్షమాపణ. మూడోది సమాధానము. సమాధానము. ఈ సమాధానము లేకపోతే భూమి మీద మనుషుని యొక్క జీవితం ఆయుష్ తరిగిపోతుందండి. ఒకప్పుడు చూడండి 100, 150, 200 మన పితరులు అయితే 7, 8, 900 వరకు కూడా బ్రతికారు బైబిల్ ప్రకారంగా చూస్తే. కానీ ఇప్పుడు ఎందుకు చూడండి 40 సంవత్సరాలకు హార్ట్ అటాక్. చూడండి పిల్లారు ఇటీవలనే ఒక డాక్టర్ గారు చెబుతున్నాడు, ఆయన చేసిన రీసెర్చ్లో ఏంటంటే మనుషుడు తిండి వలన కాదంట ఈ హార్ట్ అటాక్లు వచ్చేది. చూడండి మనిషికి ఆలోచన వలన అంటే ఎక్కువగా ఈ హార్ట్ అటాక్ అనేది మనం అనుకుంటున్నాం అది తినేత వలన ఇది తినేత వలన అలాగైపోతున్నాం ఇలాగైపోతున్నాం అని. కాదు ప్రియులారా, మనుషునికి హార్ట్ అటాక్ అనేది ఎవరికి ఆలోచన ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా ఎవరి జీవితంలో అయితే సమాధానం ఉండదో ఆ వ్యక్తులకి ఈ హార్ట్ అటాక్ అనేది చూడండి భయంకరంగా వస్తుందంట. ఎక్కువగా సమాధానం లేని వారే చూడండి చనిపోతున్నారని ఆ డాక్టర్ గారు చెప్పారు. పిల్లారా అందుకనే యేసయ్య మనకు ఆ కలవరి సిలువలో నుండి మనకేమనుగ్రహించాడంటే సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆ సమాధానాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ ప్రేమ నాకు విలువైనదిగా అర్థమయ్యేలాగా నేర్పిస్తున్నందుకు వందనాలు. ఇంకా నేర్పించు ప్రభువా. అయ్యా నీ క్షమాపణ విలువైనది ప్రభువా, నాకు నేర్పిస్తున్నందుకే నీకు వందనాలు. నీవిచ్చే సమాధానము ప్రభా విలువైనది నాయన. అది డబ్బు వల్లనో ఈ లోక సంబంధమైన దాటి వలనో వచ్చేది కాదని ప్రభువా మాతో నువ్వు స్పష్టం చేస్తున్నావయ్యా. ఆ నిజమైన
ఏంటి? సమాధానం మాకు కావాలి యేసయ్య అని. నోరు తెరుద్దాం పిల్లారా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధులు అడుగుదాం పిల్లారా, ప్రార్థన చేద్దాం. మనం వెళ్ళిపోబోతున్నాం కనుక ఒక్క మాట ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అయ్యా నీతో నేను సమాధానం కలిగి ఉండాలి అయ్యా, నా హృదయంలో నాకు సమాధానం కావాలి, సమస్త మనుషులతో నేను సమాధానం కలిగి ఉండాలి ప్రభువా. అందుకోసం నీవు నీ కృపతో నన్ను క్షమించావంట ప్రభువా. అయ్యా, నా అపరాధములు క్షమించావంట నాయన, నన్ను బహుగా క్షమించావంట ప్రభువా. యేసయ్యా, నీ క్షమాపణ ఎంత విలువైనదయ్యా, నువ్వు కనికరముతో నన్ను క్షమించావంట ప్రభువా. అయ్యా ఈ విషయాలు నేను మర్చిపోనివద్దయ్యా. అయ్యా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకనివద్దయ్యా, తిరగనివద్దయ్యా. నీ సంతోషం సమాధానము నాకు కావాలి యేసయ్య అని. నోరు తెరుద్దాం పిల్లలు, అందరూ నోరు తెరవాలా, ప్రార్థన చేయాలా, నోరు తెరవాలి అందరూ కూడా. చిన్న ప్రార్థన చేద్దాం.